బైరెడ్డిపల్లి మండలంలోని ఇండియన్ బ్యాంక్ ఆవరణంలో బ్రిటిష్ కాలం నాటి సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయం ఉన్నది. శ్రీ కోదండరామస్వామి ఆలయము ప్రతిష్ట 135 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా కొత్త మాచ కుటుంబీకులు ఆలయ నిర్వహణ చేపడతా ఉన్నారు. ఎవరి దగ్గర డొనేషన్లు వసూలు చేయకుండా స్వయంగా కొత్త మాచ కుటుంబీకులు ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలను సక్రమంగా జరుపుకుంటూ జరుపుతున్నారు. చాలా ప్రాచీనమైన కాలం నాటి ఆలయం. సుమారు 1138 సంవత్సరాల పైచిలుకు గల ఆలయమని ఇక్కడ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని రాములు వారే స్వయంగా స్వప్నంలో వచ్చి నిర్మించుకున్నట్టు ఇక్కడ చరిత్ర తెలుపుతుంది. ఈ ఆలయం నిర్మించిన నాటి నుండి కూడా సేవకులు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. వీరే కొత్త మాచు కుటుంబీకులు. ఒకే వంశానికి చెందిన వారే స్వామివారికి సేవలకు కృషి చేయడం అద్భుతమైన ఒక ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండోయ్, ఇక్కడ అర్చకులు కూడా వంశపారంపరంగా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారే ఆనాటి నుండి నేటి వరకు కూడా స్వామివారికి విశేష పూజలు అందివ్వడము ఇక్కడ ఒక అమోఘం. ఇక్కడ ఈ ఆలయంలో జరిగేటువంటి ప్రతి మాస ఉత్సవాలు, సంవత్సరిక ఉత్సవాల్లో చుట్టుపక్కల వాసులే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఇక్కడ భక్తులు పాల్గొని కొలువు తీరినటువంటి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ స్వామివారిని గన్నేరు పువ్వులతో కొలిస్తే వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు ఇక్కడ అర్చకులు. ఈ ఆలయం యొక్క విశేషము, ఇక్కడ నెలకొన్నటువంటి చరిత్రను, పూర్తి విషయాలు స్థానిక అర్చకులు తిప్పాచార్యులు లోకల్ 18 ద్వారా వివరించారు. హరి ఓం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ తయే నమః. ఇక్కడ సీతారామ లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారిని 138 సంవత్సరాలైంది స్వామివారిని ప్రతిష్ఠ చేసి. ఈ దేవాలయం కూడా అప్పట్లో గర్భాలయం కూడా చిన్నగా ఉండేది. వాళ్ళు వైశ్యాసు ఒక 5 మంది అన్న తమ్ముళ్ళు ఆంజనేయ స్వామిని పెట్టాలా అని చెప్పి వాళ్ళ సంకల్పం చేత గర్భాలయం చిన్నగా కట్టారు. కొన్ని రోజుల తర్వాత ఒకరు వేణుగోపాల స్వామిని, ఒకరు ఆంజనేయ స్వామిని వాళ్ళే పరస్పరంగా విరోధం పడి ఒక 3 సంవత్సరాలు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండిపోతే, ఒకరోజు స్వామివారు రామచంద్ర స్వామివారి స్వప్నం సాక్షాత్కరించి 5 మందికి ఫలాని శివారపట్నంలో గెన్నేరు పువ్వ పెట్టినటువంటి స్వామివారు ఉంటారు, ఆ స్వామివారిని తీసుకొచ్చి మీరు ప్రతిష్ఠ చేయాల్సి. అదే మాదిరిగా సంపంగి రామస్వామిని, తులసీదళంలో రాముల వారని, వాళ్ళకి అక్కడ చిబ్బళ్ళాపురం దగ్గర గేరల్లి అనేటువంటి స్థలంలో వాళ్ళు అట్లా 5 మందికి వచ్చి స్వప్నంలో తెచ్చి చెప్పగా, ఆ తులసీ దళంలో ఉండేటటువంటి ఇదే మాదిరి, ఇదే షేప్ స్వామివారు, ఇదే సైజు, ఇదే కొలత స్వామివారు వాళ్ళు 3 విగ్రహాలు చేసి పెట్టుంటే, అప్పుడు తులసీ దళంలో ఉండేటటువంటిది ఆ చిబ్బళ్ళాపురం దగ్గర గేరల్లి అనేటువంటి స్థలంలో ప్రతిష్ఠ చేశారు. ఇంకొకటి బన్నేరుగట్లో, కర్ణాటకలో బన్నేరుగట్లో అక్కడ స్వామివారిని, సంపంగి పువ్వు పెట్టినటువంటి స్వామివారిని, ఇక్కడ మటుకు గన్నేరు పువ్వు స్వామివారికి విశేషంగా ప్రతినిత్యము పూజా కైంకర్యాలు చేసేటట్టుగా స్వామివారు ఆజ్ఞాపిస్తే, అదే విధంగా వాళ్ళందరూ పోయి అప్పుడు కాలంలో ఎద్దులు బండి గడ్డిపోతే అప్పుడు స్వామివారు ఆ శివారపట్నం అనే గ్రామంలో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి స్వామివారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. 100 సంవత్సరాలు పైగా దేవాలయం